ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. నాకు ఒకరి మీద అనుమానం ఉంది కానీ చెప్పాలంటే ఆలోచిస్తున్నాను. ఎందుకు చెప్పు అని అంటది శ్రేయ. అంటే తను మన ఫ్రెండే కదా అలా అని ఆలోచిస్తున్నాను. చెప్పకపోతేనేమో రింగులు మార్చుకోవడానికి కాదు, ఎలా చెప్పాలనో ఏంటో అని లోకి. నువ్వేం ఆలోచించకుండా చెప్పు ఫస్ట్ అని అంటే, నా అనుమానం ఎవరి మీద కాదు, ఈ మధు మీదనే అని మధు అంటుంది. నేనెందుకు దొంగతనం చేస్తాను ఎంగేజ్మెంట్ రింగ్స్ అని అంటే, ఏమో మాకేం తెలుసు అని లోహిత అంటది. ఆ రింగ్స్ అనేది వెలిగిపోవడం నీ ముఖంలో చూశాను. నాగవల్ ఆంటీకి గిట్ట చెప్పావు కదా రింగ్స్ బాగున్నాయని, అంతగా పనికొస్తాయని నీ పెళ్ళికి వస్తాయేమో అని నొక్కేసావేమో అని మధుని అంటది లోయి. ఆపేసే, నువ్వు ఎప్పటికలా మాట్లాడకు. మధు ఏంటో నాకు తెలుసు, అలాంటి పనులు ఎప్పటికీ చెయ్యదు. నువ్వు మధు గురించి ఇలా మాట్లాడడం నాకు నచ్చట్లేదు అని అంటే, ఓకే మ్యాడీ, నీకు మధు మీద నమ్మకం ఉంది, నాకు మధు మీద నమ్మకం లేదు, కాబట్టి మనం పర్సు చెక్ చేద్దాం మధుది అని. ఒకవేళ పర్సులో రింగ్స్ లేకపోతే నేనే సారీ చెప్తాను, ఒకవేళ ఉన్నాయనుకో నేనే దొంగ అని ఒప్పుకోవాలి. మధు పర్సు ఇస్తుంది అనమాట చెక్ చేసుకొని. అప్పుడు మ్యాడీ వద్దు, అవసరం లేదు, నువ్వేంటో నాకు తెలుసు అని అంటే, మధు అంటది, నేనేంటో నలుగురికి తెలవాలి కదా మ్యాడీ. ప్రాణం పోతున్నా కానీ పరాయి సొమ్ముని ఆశపడే నేను, అది తెలవాలి కదా అందరికీ అని. నాగవల్లి వస్తుంది. ఏమైందనంటే, ఎంగేజ్మెంట్ రింగ్స్ అనేది మిస్ అయినాయంటే అందుకోసమని మధు తీసిందేమో అని అడిగాను, అందుకే ఇంత సీన్ చేస్తుంది మధు అని లోహిత అంటది. మన నాగవల్లి వచ్చి సారీ మధు అని చెప్తుంది. చెప్పి ఆ లోయికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అందుకే నీ మీద నింద వేసింది అని. ఆ ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసి నేనే దేవుని దగ్గర పెట్టాను, పెద్దక్క పూజ గదిలో రింగ్స్ ఉన్నాయి తీసుకురా వెళ్ళు అని నాగవల్లి చెప్తాను అనమాట. తీసుకొని వస్తుంది. మన మహి అంటాడు, సారీ చెప్ప మధుకి అని అంటే, లోయి సారీ మధు అని చెప్తుంది. ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంటుంది. మన మధు చాలా ఫీల్ అవుతుంది, చాలా బాధపడుతుంది. తర్వాత దేవ వచ్చి, చిన్ని కనిపించిందమ్మా నీకు అని అంటే, లేదు అంకుల్ అంటే, ఎక్కడైనా కనిపిస్తే కొత్త ఫేస్ ఏమైనా కనిపిస్తే నాకు చెప్పమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయి నాగవల్లి రూమ్లోకి తీసుకొస్తుంది. లోహితని తీసుకొచ్చి చెంపల మీద పడాని 2 సార్లు కొడుతుంది. నేనేం చేశానంటే, నువ్వేం చేసావు నీకు తెలీదా, ఎంగేజ్మెంట్ రింగ్స్ తీసుకొని దొంగలించి వెళ్ళి మధు బ్యాగ్లో పెట్టడం నేను చూశాను అని అంటది. ఇలాంటి పనులు చేస్తే మా మ్యాడీ డిస్టర్బ్ అవుతాడు, అందుకోసమని తీసా రింగ్స్ అనేది నేను పూజ గదిలో పెట్టాను. సారీ అంటే ఇంకోసారి ఇలాంటివి చేయను, ఇంకోసారి చేసావనుకో నీ లైఫే డిస్టర్బ్ చేస్తాను అని వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. మధు చాలా బాధపడుతుంది. వాళ్ళ ఫ్రెండ్ని పట్టుకొని ఏడుస్తుంది అనమాట. ఏడ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అంటది, ఊరుకో మధు, ఎంగేజ్మెంటే కదా జరిగింది, ఇంకా పెళ్ళికి టైం ఉంది కదా, ఎందుకు అంత బాధపడుతున్నావు అని అంటది ఓదారుస్తుంది. ఈ లోపు మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తే ఖచ్చితంగా మ్యాడీ నిన్నే పెళ్లి చేసుకుంటాడు. ఎంగేజ్మెంట్ చేసుకొని శ్రేయని అలా వదిలేయని తప్పు కదావే అని అంటే, నిన్ను ప్రేమించి శ్రేయని ఎంగేజ్మెంట్ చేసుకోవడం కూడా తప్పే కదా మధు అని అంటది వాళ్ళు. ప్రస్తుతం మ్యాడీ నాకు దూరం అవుతున్నాడని నా మనసు కనిపిస్తుంది అని లోహిత వస్తుంది అనమాట. వచ్చి, ఏం మధు ఏడుస్తున్నావా, ఎంగేజ్మెంట్ అయితేనే ఇంతకన్నా ఏడుస్తున్నావా, కొంచెం దాచుకో పెళ్ళికి అని అంటది. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే ఆనందించే వాళ్ళని, ఎదుటి వాళ్ళని కావాలని ఏడ్పించే వాళ్ళని షాడిస్టులు అని అంటారు. ఇంతకాలం నువ్వు సెల్ఫిష్ అనుకున్నాను, కానీ ఇంత శాడిస్ట్ నేను అనుకోలేను. ఏంటి ఎక్కువ మాట్లాడినావు అనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు అని అంటారు. నువ్వు ఇంటికి కోడలు కాకుండా పోయినా దురదృష్టవంతురాలి, నేను ఆల్రెడీ ఇంటికి కోడలైనా కాబట్టి నేను అదృష్టవంతురాలి అని. అదృష్టవంతురాలైన నేను, దురదృష్టవంతురాలైన నువ్వు, నేనేమైనా చేయగలను. ఇంటికి కోడలు కానీ నువ్వు, ఇంటికి కోడలైన నేను నిన్ను బయటికి నీడలు పట్టుకొని బయటికి తొప్పేయడం 1 నిమిషం కాదు, నన్ను బయటికి పంపించడం 1 నిమిషం అవుతుందేమో, కానీ నేను నిన్ను బయటికి పంపించడం కేవలం 1/2 నిమిషం చాలు, నాకు కేవలం 1/2 నిమిషం చాలు అని చిట్కేస్తుంది. అప్పుడు మాది, నువ్వెన్ని అబద్ధాలు చెప్పి ఈ పెళ్లి చేసుకున్నావో నాగవల్లి ఆంటీకి చెప్తే జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తుంది. అనవసరంగా నన్ను రెచ్చగొట్టి నీ బతుకుని బజార్లో పెట్టుకోకు, చింత చచ్చిన పులుపు చావదు. మ్యాడీకి ఎంగేజ్మెంట్ అయినా కానీ దీని పొగ తగ్గలేదు, తొందరలోనే తగ్గిస్తాను. బాధపడకు మ్యాడీ, నువ్వు నన్ను అర్థం చేసుకున్నంతగా ఎవరు నన్ను అర్థం చేసుకోలేరు. స్టేజ్ మీద నేనెంత నరకం అనుభవించానో నా ఎవ్వరికి తెలియదు, నాకు తెలుసు, నేను గమనిస్తూనే ఉన్నాను అని మధు అంటది. నేను గమనిస్తూనే ఉన్నాను అని మ్యాడీ. నువ్వు చాలా బాధపడ్డావు, ఒకవేళ ఎంగేజ్మెంట్కి రాకుండా ఉండింటే నువ్వు బాధపడేదానివి కాదు కదా అంటే, ఒకవేళ రాకపోయింటే నేను ఇంకా ఎక్కువ బాధపడేదాన్ని అని అంటది. ఒకవేళ నేను రాకపోయింటే ఈ బాధ అంతా ఎవరితో పంచుకునేదానివి, కొన్నంత బాధని అని అంటే, మన మ్యాడీ వచ్చేసి మధుని హగ్ చేసుకుంటాడు. ఆ దేవుడు బాధని షేర్ చేసుకోవడానికి నాకు నిన్ను ఇచ్చాడు, ఆ బాధని పూర్తిగా తొలగించడానికి దేవుడు మార్గం చూపిస్తాడు. ఏంటి మధు, ఈ మధ్య నువ్వు చాలా డల్లుగా అనిపిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే, నీ గురించి ఆలోచిస్తున్నానని. నా బెస్ట్ ఫ్రెండ్ బాధపడుతుంటే నేను చూడలేను కదా, నీ బాధే నా బాధ అవుతుంది, నీ సంతోషమే నా సంతోషం అవుతుంది అని చెప్తాను. కానీ ఇప్పటి నుంచి మనం కలుసుకోలేము, మాట్లాడుకోలేము అని అంటే, ఎందుకనంటే మన మధ్యలో శ్రేయ వచ్చింది కదా అని అంటారు. శ్రేయ వచ్చింది కాబట్టి మనం ఇద్దరం లిమిట్స్ దాటకూడదు, కొంచెం దూరంగా ఉండాలి అని మధు ఫ్రెండ్షిప్కి లిమిట్స్ కానీ అవన్నీ ఉండవు.
ఎవరైనా మన మధ్యలోకి వచ్చినా కానీ ఎవరు రానివ్వరు, మన ఫ్రెండ్షిప్ని విడదీయరు అని. థ్యాంక్స్ మ్యాడీ, ఇక నేను వెళ్తాను అని అంటే, తినేసి వెళ్ళొచ్చు కదా అని అంటే, లేదు నాకు తినాలనిపించట్లేదు అని అంటే, నీకు తినాలనిపిస్తుందా మ్యాడీ అని అడుగు. నీకొక రకంగా నాకొక రకంగా ఏం అనిపించదు మ్యాడీ, మన ఇద్దరికి ఒకే రకంగా అనిపిస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదంతా మన నాగవల్లి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వీళ్ళిద్దరు మాట్లాడుతూ. ఏంటి మధు అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి, మీరు పిలిచిన పని అయిపోయింది కదా ఆంటీ అని. ఎంగేజ్మెంట్ అయిపోయినా కానీ లంచ్ అయిపోలేదు కదా, మ్యాడీ గిట నిన్ను లంచ్ చేసే వెళ్ళిపోమన్నారు కదా, తినకుండా వెళ్తున్నావేంటి అంటే, ఎంగేజ్మెంట్ చూడగానే కడుపు నిండిపోయింది. సరే వెళ్తే వెళ్ళు, కానీ నీ చేతుల మీదనే మ్యాడీ పెళ్ళికినే జరిగించాలి, ఓకేనా. అంతకురాలైన మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తానని నాతోటి ఛాలెంజ్ చేసి ప్రిపేర్ అయి ఉండు. అలాగే మ్యాడీకి నీ మీద కోపమున్న ప్రేమలా మారుస్తానని నాతో ఛాలెంజ్ చేసి ఆ ఛాలెంజ్కి ఓడిపోయడానికి సిద్ధంగా ఉండు. అలాగే నువ్వే చిన్నీవని నేనే అందరికీ చెప్తానని చెప్పావు, అదొక ఛాలెంజ్ చేసావు, అది గిట ఓడిపోవడానికి సిద్ధంగా. మీరు ప్రిపేర్ అయి ఉండండి ఆంటీ, తొందరగా నేను ఆ ఛాలెంజ్ గెలవపోతున్నాను, మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి, తొందరగా మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తాను. కోపంతో ఉన్న మ్యాడీకి చిన్ని మీద మళ్ళీ ప్రేమ కలిగేలా చేస్తున్నాను, ప్రిపేర్గా ఉండండి. ఎంగేజ్మెంట్ అయినాక గిట నీకు ఎందుకు ఇంత ధైర్యం అని అంటే, ఎంగేజ్ మాత్రమే అయింది ఆంటీ, ఇంకా పెళ్ళి కాలేదు కదా, పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా అని.